అవుతుందమ్మా ఒడ్లు పోసి? నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అంటే ఒక బస్తా ఉన్నారా కనీసం? ఇప్పుడే తెల్లడంగా ఇప్పుడు బత్తలు ఇచ్చిర్రు. హమాలీలు కూడా వస్తలేరు ఎవరు. ఇక మేమే ఇంకా ఇంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇక హమాలి మేమే వేసుకుంటాను. మీరే అన్ని పనులు మీరే చేసుకుంటారు? అట్లా పోతున్నాయా? అట్లా కూడా పోతలేవు, వెహికల్ వస్తలేవు. అవి కూడా ఇంకా నెల 10 రోజులుగా అవుతుంది కావచ్చు ఆ వెహికల్ రావడానికి కూడా. ఏందమ్మా ఎట్లా ఉంది? 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి. ఆ ఏడుపు ఒకటే తక్కువ అవుతుంది ఈ ఓట్ల గురించి. ఏడుపు ఒకటే. పండించినప్పుడు అంత ఇబ్బంది కూడా అంత ఇబ్బంది పడలేదు. ఈ ఎండ పోసుడు పోతలేవు, ఏం చెత్తలేవు. ఇక వానలు పడతాయి మధ్య మధ్యలో, ఇక గోస కాదు. ఇక ఇప్పుడు యూరియా బస్తాలు దొరికినాయి. అప్పుడు ఊరియా బత్తలు అయితే ఒక కష్టం కాదు, నాట్లేయంగానే ఊరే బత్తలు కష్టం. ఈ వడ్లు రాగానే ఈ ఎండ పోసుడు, ఇక ఐకేపీ లేసుడు ఈ కష్టం, పోకపోడు ఈ కష్టం. ఇబ్బంది ఉన్నది బాగా. మార్పు అన్నారు, ఎట్లా ఉందమ్మా మార్పు? కొంచెం కూడా మార్పు లేదు. రైతులకైతే మస్తు బాధ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉండే, ఎప్పటికప్పుడు పోయేది వడ్లు మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు, రైతులు ఎక్కువ గోసపడుతున్నారు. ఇంత గోస పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా? ఏం రాదు, మా కర్మ. ఇక ఆయన గెలిపించడం మా కర్మ. గెలిపించడం మీ కర్మ. మా కర్మ అయింది. అంటే మహిళల్ని కోటీశ్వరాలు చేద్దాం అనుకుంటున్నా. కోటీశ్వరాలు ఎక్కడ ఉన్నది కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మీకు తులం బంగారం అన్నాడు, తులం బంగారం స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు. అవన్నీ ఉంటే ఇక ఇట్లా ఉండేటోళ్ళమా మేము? ఇక ఈ ఎండలో కష్టపడేటోళ్ళమా? మళ్ళీ ఇంకో పంట వేసే కాలం వచ్చింది, మళ్ళా ఇంతవరకు దానివే పోతలేదు. రైతు భరోసా 7500 వస్తుందా? ఆ రైతు భరోసా కొంచెం అంటే ఎకరానికి 2 ఎకరానికి ఇస్తాడు కానీ మొత్తం ఇస్తలేడు. అవి కూడా సగం సగమే. 7500 ఇస్తాడు కొంచెం అన్న. ఆ 7000 అది కూడా సగం ఇస్తలేడు. అది కూడా ఇస్తలేడు. మరి ఏం చేసి బతకాలమ్మా రైతు? మరి పండించిన పంట కొనరు, పండిస్తానప్పుడు యూరియా ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆ కూలోళ్ళకి ఇట్లా మధ్య మధ్య ఉంటారు కదా దళారులు, వాటికే సరిపోతుంది. మళ్ళీ వేస్తారా ఓటు? ఇంకోసారి అయితే ఇక మేము చచ్చిపోయినట్టే. ఇక చచ్చిపోయినట్టే. మరి మహిళలే ఓట్లు వేస్తారు, నన్ను గెలిపిస్తారు అంటాను. ఇప్పుడు ఆ మాట అంటారా ఇప్పుడు మహిళలు? రేవంత్ రెడ్డి అంటుడుగా ఛార్జ్ పెట్టుకునే పోతాం. మరి ఇంత కూడా పరిస్థితి బాగలేనప్పుడు ఛార్జ్ పెట్టుకుని పోవడం మంచిది. అప్పుడు అంత ఛార్జ్ పెట్టుకొని పోయినప్పుడు మంచిగా లేమా? అప్పుడు మంచిగా ఉంది, ఇప్పుడు అప్పుడే మంచిగా ఉంది. అది ఒకటి బస్సు ఫ్రీ అని ఒక్కటే చూస్తున్నారు కానీ మీద ఏం చేస్తున్నాడు? మీద ఏం లేదు. మరి ఆయనని దొంగను చూసినట్టు చూస్తారా? రేడి పోయిన పైసలు ఇస్తలేరట, మరి ఏం చేయాలి? ఎవరిని? రేవంత్ రెడ్డినా? అట్లే చూస్తారు. మరి చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టిండు? నెలకు 2500 అన్నాడు. ఏది తులం బంగారం ఏది? ఆయన పెట్టుకొని తీరుతాడు కావచ్చు.